లో జాయిన్ అవ్వలేదే నన్ను ఇంకోరు పీకేసేదానికి. అవును, రిపబ్లిక్ పార్టీలో ఉన్నప్పుడు అసలు వైఎస్ఆర్సీపీతో సంబంధం ఏంటి అనిల్కి? దట్స్ మై విష్ సార్, ఇట్స్ మై డెమోక్రటిక్ రైట్. ఐ విష్ టు వర్క్ విత్ ఎనీవన్, సార్. ఐ విష్ టు వర్క్ విత్ ఎనీవన్. వై? బికాస్ ఐ హావ్ మై రైట్, ఐ హావ్ మై ఈక్వాలిటీ ఆఫ్. సరే, వాళ్ళు కాదండి, ఇప్పుడు మీ రైట్ మీదే, మీ రైట్ మీకు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి కదా, మాకు సంబంధం లేదని చెప్పి. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్. మీరు 99 టీవీలో పనిచేస్తా ఉన్నారు, మీరు ఇప్పుడు నాతో డిబేట్ తీసుకుంటా ఉన్నారు సార్. నేనేమంటానంటే, మీరు డిబేట్ తీసుకొని నాతో మీరు మాట్లాడుతున్నది లైవ్ లో, నేను మీతో మాట్లాడుతుంది వర్మ గారు ఎగ్జిక్యూటివ్ ఎడిటరా లేకపోతే మీరు సీఓని, ఏదో నాకు తెలీదు. వాట్ ఇస్ యువర్ పొజిషన్? ఐ డోంట్ నో. వర్మ గారు అనే వ్యక్తి నాతో డిబేట్ లో ఉన్నారు, నన్ను క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఆన్సర్స్. ఓకే, దిస్ ఈస్ వాట్ ట్రూ. వేరే మీకు పడని వ్యక్తి 99 టీవీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో ఖచ్చితంగా ఒకళ్ళంటే ఒకరికి పడదు. ఒకళ్ళు పైకి వెళ్తా అంటే అసూయతో కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, వీడు బాగా మాట్లాడుతున్నాడంటే అసూయతో కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. నన్ను ఏదో కారుమూరి వెంకటరెడ్డి నేను ఏదో ఇంటర్వ్యూలో ఇస్తా, అతను జైలుకి వెళ్తే నేను సంతోషపడ్డాను అన్నాడంట. అవునా? అది మన క్రాంతి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. మన క్రాంతి చెప్తా ఉన్నాడు, అన్న మీరు జైలుకి వెళ్తే మనోడు సంతోషపడినంట, అది నేను తీసేశాను అన్న, మీరు బాధపడతారని తీసేసాము, బాగోదు అది, అట్లా మాట్లాడదు బ్రదర్ అని కూడా చెప్తే వాడు గీడు ఇంకా చాలా బూతులు మాట్లాడారు. సరే, ఎందుకు ఏంటి అసలు వెంకటరెడ్డికి అనిల్కి ఏంటి మీ మధ్యలోనే సంబంధం లేదు కదా, కమ్యూనిటీ పరంగా సంబంధం లేదు, వేరే అంశంగా సంబంధం లేదు సార్. ఒక్కటిసారి నేను చెప్తున్నానండి, నా గురించి నేను భయంకరంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. సరే, లెట్ ఇట్ బి, వాట్ ఎవర్ చేసుకోమనండి, అది రాజకీయంగా సహజమే సార్. విమర్శలు, రాజకీయ విమర్శలు 1% ఉంటే దాన్ని 90 to 99% చేసి చూపించుకుంటాము, వాళ్ళ తమ్మునేల్ సిస్టమ్ వచ్చినట్టు వేసుకుంటాము, వాళ్ళ టీఆర్పీ రేట్స్ పెంచుకునే దానికి ఐ డోంట్ మైండ్ సార్, ఐ డోంట్ మైండ్. ఎందుకంటే మీడియానే ఎత్తుతుంది, మీడియానే దించుతుంది. ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయలేము, నేను ఫేస్ చేస్తాను సార్. ఐ విల్ ఫేస్. ఏంటి పరిస్థితి అంటే ఎలా ఉంది? ఏముంది అండి, మీకు తెలీదా? వాట్ ఈస్ మై ఫైనాన్షియల్ స్టేటస్ టుడే అండ్ వాట్ ఈస్ మై స్టేటస్ టుడే? నా ఆస్తులు జప్తు చేశారు, 9 నెలలు జైలు, 245 రోజులు జైలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు ఉన్నారు. తర్వాత నేను వైసీపీ పార్టీ కార్యకర్త, జెండా మోసే కార్యకర్తగా నేను 9 నెలలు జైల్లో ఉన్నాను సార్. కాదండి, ఇవన్నీ కాదు, ఇవన్నీ అక్రమ కేసులు అంటారా సార్? 41 ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన నోటీస్ ఇచ్చి కేసులు అయ్యి, అసలు బాబు ప్రకాష్ అనే అతని మీద, ఆ కేసు మీద నన్ను అరెస్ట్ చేశారు. అసలు బాబు ప్రకాష్ ఎవడో కూడా తెలియదు. ఆ బాబు ప్రకాష్ అనే అతను చర్చి ఆస్తులు మొత్తం అమ్ముతున్నాడు. బాబు ప్రకాష్, కర్లపూడి బాబు ప్రకాష్ అనే అతను గుంటూరులో, అతని ప్రొఫైల్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఒక మ్యారేజ్ కాదు, ఇల్లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పిల్లలు పెద్దోళ్ళై పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుని ఇల్లీగల్ గా అట్టిపళ్ళు బళ్ళోళ్ళ దగ్గర కూడా డబ్బులు 5,000, 10,000 వసూలు చేసిన ఘనత. మీరు గుంటూరు లాడ్జీ సెంటర్ లో ఒక లైవ్ డిబేట్ పెట్టి బాబు ప్రకాష్ కి బోరుగడ్డ అనిల్ కుమార్ డబ్బులు అడిగాడు అంటే, ఎందుకంటే అతని దగ్గర ఒక 5,000 కూడా ఉండవు బాబు ప్రకాష్ దగ్గర. అసలు నేను అతని దగ్గరికి వెళ్ళే పరిస్థితి, ఎందుకంటే ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? ఈ కేసుకి ఆస్తులకి సంబంధం అదే కేసులో నేను అదే అడిగితే, బాబు ప్రకాష్ దగ్గర మా రిలేటివ్ వెళ్ళి ఒకడు అడిగితే అడ్వకేట్, ఎస్పీ ఫోర్స్ చేసి కేసు పెట్టమన్నాడు, అందుకే పెట్టానని చెప్పాను. సరే, అనిల్ అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనిల్? ఏముంటాయి ఆస్తులు? నేను పుట్టుకతో కటిక పేదోడిని అయితే కాదు, నా తండ్రి సంపాదించినవి, మా తాతలు సంపాదించిన ఆస్తులు